ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటించారు. సమ్మక్క సారక్క దేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. మా బొట్లు మేము ఎన్ని గోత్రం అయితే అన్ని గీతలు గీసి ముగ్గులేస్తాం పెళ్లిలకు పేరంటాలకు. సో అవన్నీ కూడా అక్కడ అద్భుతంగా చెక్కించబడ్డాయి. చాలా అందుకు కొద్దిగా డిలే అయింది, కానీ ఎక్కడ కూడా మరి మన సీనన్న గారి పనితనంలో కానీ వారిచ్చిన గైడ్లైన్స్లో కానీ ఎక్కడా కూడా డిలే లేదు. కాబట్టి తొందరగానే మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ, మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం అంతా కూడా ఖచ్చితంగా జాతర విజయవంతం కోసం కష్టపడతాం. మీరందరూ కూడా మన మీడియా ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లా మీడియా సోదరులందరూ మన ఆరాధ్య దైవాలు, మన ఓరుగల్లు పోరుగల్లు కీర్తి మరి ములుగు ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నారు. కాబట్టి మన అందరి ఇలవేల్పులు ప్రతి ఇంటి గడప దైవాలుగా మనకు ఉన్నారు. కాబట్టి మనం తల్లుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడదామని తెలియజేస్తూ, జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మరి మేడారం మహాజాతరకు తెలంగాణలోని ప్రతి గడప నుండి వచ్చి తల్లుల దీవెనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్వాగతిస్తూ, మరి తర్వాత అత్యధికంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇంకా మిగతా అత్యధికంగా వచ్చేది కూడా మధ్య భారతంలోని ఆదివాసీలు అత్యధికంగా వస్తారు. దేశంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వస్తారు. వారందరికీ కూడా డేట్స్ తెలియజేసే విధంగా మా మీడియా సోదరులు కూడా డేట్స్తో మీ ఛానల్లో జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని మరి మీరు కూడా ప్రచారం చేయాలని, ఆ తల్లుల బిడ్డలుగా కొడుకులుగా మీరు కూడా ప్రచారం చేయాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.